బీహార్లో చేసిన ఒక అధ్యయనంలో తల్లి పాలలో యురేనియం అనే ప్రమాదకరమైన లోహం కనిపించింది. పిల్లలకు జరిగిన పరీక్షల్లో దాదాపు 70% మంది ప్రమాదంలో ఉన్నారని చెప్తున్నారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మన పరిసరాలు ఎంత కలుషితం అవుతున్నాయో చెప్పే ఒక చిన్న హెచ్చరిక. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో యురేనియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నీళ్లు తాగుతున్న స్త్రీలకు వెంటనే ఏ సమస్య రాదు, కానీ ఈ లోహం శరీరంలో నెమ్మదిగా పేరుకుపోతుంది. దీన్నే బయో అక్యుములేషన్ అంటారు. ఈ యురేనియం శరీరంలో కొంచెం కొంచెంగా చేరుతూనే ఉంటుంది. తర్వాత అది తల్లి పాలలో కూడా వెళ్తుంది. అలా శిశువులకు చేరుతుంది. శిశువుల శరీరము, మెదడు, రోగనిరోధక శక్తి ఇంకా బలంగా తయారవుతున్న దశలో ఈ యురేనియం చిన్న మొత్తంలో ఉన్న ఇది ఎదుగుదలకు, మూత్రపిండాలకు, ఎముకలకు, భవిష్యత్ ఆరోగ్యానికే హానికరం కావచ్చు. మనకు తెలియకుండానే పర్యావరణంలోని విష పదార్థాలు శరీరంలోకి చేరి పేరుకుపోతూ ఉంటాయి. అందుకే శుభ్రమైన తాగునీరు, తరచూ నీటి పరీక్షలు చాలా అవసరం. కాలుష్యం పిల్లల వరకు చేరేలోపే ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకోవాలి.